లార్డ్ హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా లైవ్లో కలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ దినం కర్ణాటక ప్రాంతంలో మరి సులికెర అనే ప్రాంతంలో శాంతి సాగర్ అనే ఒక పెద్ద చెరువు, మన ఆసియాలో ఇది రెండో ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో మనం ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. చదవండి. కీర్తనల గ్రంథం 108వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 108 మొదటి వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. కీర్తనాకారుడైన దావీదు తన అనుభవాన్ని తాను చెప్తూ అంటాడు, దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. ఎలా ఉందంట? ఈ రోజున మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయం ఎలా ఉంది? కలవరాలతో, దుఃఖంతో, కన్నీళ్లతో, సమస్యలతో, బాధతో, వేదనతో ఉంది. అయితే దేవుని వాక్యం అంటుంది, నా హృదయము నిబ్బరముగా ఉంది, నేను పాడుచు స్తుతిగానము చేస్తాను. హల్లెలూయా. ఎవరి హృదయము నిబ్బరంగా ఉంటుందో, ఎవరి హృదయము ధైర్యంగా ఉంటుందో, ఎవరి హృదయము మరి దేవుని మీద ఆధారపడుతూ ఉంటుందో ఆ వ్యక్తి పాడుచు సంతోషంగా దేవుడిని స్తుతించగలడంట. హల్లెలూయా. అయితే దావీదు ఇంత చక్కగా కీర్తన రాశాడు. దావీదుకి కష్టాలు లేవా? దావీదుకి బాధ లేదా? దావీదుకి ఇబ్బందులు రాలేదా? దావీదుకి సమస్యలు రాలేదా అంటే బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువ శ్రమలు, చాలా ఎక్కువ కష్టాలు, చాలా విపరీతమైన బాధలు ఎవరు అనుభవించారు అంటే దావీదే అనుభవించాడు. చాలా సమస్యలు గుండా వెళ్ళాడు. తన కుటుంబం నుంచి తనకి సమస్యలు, తన బంధువుల నుంచి తనకి సమస్యలు, తన చుట్టుపక్కల శత్రువుల నుంచి తనకి సమస్యలు, అనేక రకాలైన సమస్యల మార్గాల గుండా వెళ్ళాడు. అయితే వాటన్నిటి మధ్యలో దావీదు ఏమంటున్నాడంటే, దేవా, నా హృదయము నిబ్బరముగా ఉంది. హల్లెలూయా. సమస్యలు అనేవి రాకుండా మానవండి, వస్తాయి. కష్టాలు రాకుండా మానవు, వస్తాయి. ఇబ్బందులు రాకుండా మానవు, వస్తాయి. అయితే వాటన్నిటి మధ్యలో మన హృదయాన్ని మనం ఎలా ఉంచుకోవాలంటే నిబ్బరంగా ఉంచుకోవాలి. దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్ని ఈరోజు మనం షార్ట్ మెసేజ్, కొద్దిసేపు మాత్రం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఇన్సిడెంట్ని మనము ఒక్కసారి పరిశీలన చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. ఈ సందర్భంలో ఏంటి జరిగిన పరిస్థితి అంటే, దావీదుని సౌలు తరుముతూ వస్తున్నాడు. సౌలు తరుముతూ ఉంటే దావీదు సౌలుని తప్పించుకోవడానికి అరణ్యాలకి దాటి వెళ్తూ ఉన్నాడు. అలా దాటి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఇంకా దావీదు ఒక ప్రాంతంలో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 23వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, తర్వాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది, ఫిలిస్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి దావీదు ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రదేశం మీదకి ఎవరు వచ్చారంటే శత్రువులైన ఫిలిస్తీయులు వచ్చారు. ఆ ప్రాంతం పేరేంటో తెలుసా? కెయీలా. చెప్పండి, ఏం పేరు? కెయీలా. ఈ కెయీలా అనే ప్రాంతం దగ్గరికి దావీదు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ ఫిలిస్తీయులు శత్రువులు కెయీలా మీద పడి ఆ కెయీలా ప్రాంతాన్ని దోచుకుంటూ ఉన్నారనే విషయం దావీదుకి తెలిసినప్పుడు దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవా, మరి నేను కెయీలా మీదకి వచ్చిన శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని తరమమంటావా? ఏం చేయమంటావు చెప్పు దేవా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఫిలిస్తీయుల
ఫిలిస్తీన్ల సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళని జయిస్తావు, నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి కెయీలా ప్రాంతాన్నంతటిని రక్షిస్తాడు. చూడండి అక్కడ 5వ వచనంలో చూస్తే, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. హల్లెలూయా. అంటే దావీదే కష్టంలో ఉన్నాడు, దావీదే బాధలో ఉన్నాడు. అయినా కూడా వేరొకరు బాధతో ఉంటే, వేరొకరు కష్టంతో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను పరిష్కరించాడు దావీదు. హల్లెలూయా. చూసారా దావీదుకి ఎంత మంచి మనసు. మనం కష్టంలో ఉంటే ఎవరిని పట్టించుకో, మనకేదైనా సమస్య వస్తే ఎవరి బాధను పట్టించుకో. కానీ దావీదు తాను సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పటికీ కూడా, తాను కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, శత్రువులు వచ్చి కెయీలా ప్రాంతాన్ని దోచుకుంటున్నారని తెలిసినప్పుడు దావీదు, నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాను, నేను వెళ్ళి శత్రువుల్ని జయించి వస్తానని దావీదు మరి ఫిలిస్తీన్లతో పోరాడడానికి వెళ్ళి పోరాడి కెయీలా ప్రాంతాన్ని అంతటినీ రక్షిస్తాడు. రక్షించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉండాలి? మీరే కష్టం అనుభవించి కష్టాల్లో ఉన్న ఇంకొకరికి సహాయం చేశారనుకోండి, ఆ సహాయాన్ని పొందిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎంతో కృతజ్ఞతగా ఉండాలి కదా. అయితే ఏం జరిగింది అంటే, కొంత సమయం తర్వాత దావీదుకి ఒక వార్త వినిపించింది. ఏం వార్త అంటే ఇదిగో మరి సౌలు నేను తరుముకుంటూ కెయీలా ప్రాంతానికి కూడా వచ్చాడు అనే ఒక వార్త వినిపించింది. అప్పుడు దావీదు అంటాడు, అయ్యయ్యో ఈ ప్రాంతానికి కూడా వచ్చాడా, మరి ఇక్కడికి కూడా నన్ను తరుముకుంటూ వచ్చాడా, నేనేం చేయాలి ఇప్పుడు పరిస్థితి, సౌలు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు అని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా మరి సౌలు నన్ను తరుముతూ వస్తున్నాడా అని వార్త నాకు వినిపించింది, నిజంగా సౌలు తరుముకుంటూ వస్తున్నాడా, మరి ఒకవేళ ఈ పట్టణంలో నేను దాక్కుని ఉంటే ఈ పట్టణస్థులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, దావీదు ఖచ్చితంగా సౌలు నిన్ను తరుముకుంటూ కెయీలా ప్రాంతానికి వస్తాడు, మరి ఈ కెయీలా ప్రాంత ప్రజలు నిన్ను సౌలు చేతికి నిశ్చయముగా అప్పగిస్తారు. చూడండి, దావీదుతో మేలు పొందిన వాళ్ళు ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? దావీదును తరుముతున్న శత్రువైన సౌలు చేతికి దావీదును అప్పగించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంట. చూసారా ప్రజలు ఎలాంటి వాళ్ళో చూసారా? మనతో మేలు పొందుతారు, తర్వాత మనల్నే తిరిగి దూషిస్తారు, మన ద్వారా ఉపకారం అనుభవిస్తారు, తర్వాత మన మీదనే కుట్రలు చేస్తారు. ఈనాటి లోకం కూడా ఇలాగే ఉంది. ఈ దావీదుకి ఆశ్చర్యం వేస్తుంది, మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ప్రభువా నిజంగా కెయీలా ప్రజలు నన్ను అప్పగిస్తారా ప్రభువా, మరి నాకు చెప్పు ప్రభువా అని అన్నప్పుడు ఆ దేవుడు అంటాడు, నిశ్చయముగా వాళ్ళు నిన్ను అప్పగిస్తారు, జాగ్రత్త. అప్పుడు దావీదుకి ఏం చేయాలో అర్థం కాదు. చూడండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో, కష్ట పరిస్థితుల మధ్యలో, బాధాకరమైన పరిస్థితుల మధ్యలో తన ద్వారా మేలు పొందిన వారే తనకి కీడు చేస్తున్న పరిస్థితిలో హృదయం నిబ్బరంగా ఉంటుందా? హృదయం ధైర్యంగా ఉంటుందా? హృదయము మరి కలవర పడకుండా ఉంటుందా? చెప్పండి. మీ చుట్టూ సమస్యలు వచ్చినప్పుడు మీ హృదయం కృంగిపోదా? మీ చుట్టూ మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనుషులు ఉన్నప్పుడు మీ హృదయం నలిగిపోదా? కానీ దావీదు అంటాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది. ఎందుకు నిబ్బరంగా ఉందంటే దావీదు ప్రతి కష్టంలో దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు ప్రతి పరిస్థితిలో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నా తల్లి, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ చుట్టూ సమస్యలు 1000 ఉండవచ్చు, నీ చుట్టూ బాధలు కొండలాగా ఉండొచ్చు, నీ చుట్టూ ఇబ్బందులు పర్వతాల్లాగా ఉండొచ్చు, అయితే నీ హృదయం ఎప్పుడు నిబ్బరంగా ఉంటుందో తెలుసా? దావీదు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్లుగా నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయాన్ని నిబ్బరముతో నింపుతాడు. హల్లెలూయా. ఈ రోజున కరోనా అంటూ కలవర పడిపోయి భయంతోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతూ ఉన్నారు. మరి ఈ రోజున మరి సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ అంటుంది, కీర్తనకాడైన దావీదు అన్నట్లుగా, దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుతూ స్తుతి గానము చేస్తాను. హల్లెలూయా. సమస్యల మధ్యలో మన హృదయం ఎలా ఉండాలి? కలవరపడిపోయేదిగా ఉండకూడదు, మరి కృంగిపోయేదిగా ఉండకూడదు, కానీ సమస్యల మధ్యలో మన హృదయము నిబ్బరము గలదిగా ఉండాలి.
హల్లెలూయా. మరి ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతున్నావు, చిన్న చిన్న ఇబ్బందులకే నలిగిపోతున్నావు. దావీదికి ఎంత పెద్ద కష్టం వచ్చింది. తనను తాను రక్షించిన వారే, తాను మేలు చేసిన వాళ్ళే తనను శత్రు చేతికి అప్పగించాలని చూస్తున్నారు. మరి అలాంటి సందర్భాల్లో దావీదు నిరాశ చెందిపోలేదు, భయపడిపోలేదు, కలవరపడిపోలేదు. కానీ అంటాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో మరి నీవు ఆ మాట అనగలవా? ప్రభువా, ఎన్ని కష్టాలన్నా రాని, ప్రభువా ఎన్ని ఇబ్బందులైనా రాని, ప్రభువా ఎన్ని శోధనలైనా రాని, నా హృదయం నిబ్బరంగా ఉంటుంది. నేను పాడుతూ నిన్ను స్తుతిగానము చేస్తాను. హల్లెలూయా. ఇటువంటి కృప, ఇటువంటి అభిషేకం, ఇటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, కర్ణాటక ప్రాంతంలో సులుకెరా అనే ప్రాంతంలో, ఈ ఆసియా ఖండంలోనే ఈ చెరువు రెండవదట, అతి పెద్ద దానిలో రెండవదట. ప్రియులరా, ఈ ప్రాంతంలో ఇలా నిలబడి ఏదో మేము ఇలా చూస్తూ ఆనందించడం కాదు, ఈ ప్రాంతాల్లో ప్రార్థన చేస్తూ ప్రజలు దేవుని వైపు తిప్పబడాలని ఆశిస్తున్నాం. ఇదిగో నిజంగా దావీదుని గురించి మనం విన్నాం కదా. దావీదు తన కష్టకాలంలో, నష్టకాలంలో ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు కదండి. ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ధైర్యం వహించి ఆ గొప్ప పరిచర్ని ముందు కొనసాగించాడు. తన జీవితంలో తాను దేవుని మీద పెట్టుకున్న విశ్వాసాన్ని ఎప్పుడు కూడా తప్పిపోలేదు. ఈరోజు నీవైనా, నేనైనా, మనలో ఎవరైనా దేవుని మీద మనము స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, ఆయా పరిస్థితులు అతలాకుతలంగా మారిన, కష్టాల కాడి మా మీద బరువుగా ఉన్న నీవు కృప చూపే దేవుడివి అయా. భయంకరమైనటువంటి శత్రువు కాడిని విరగొట్టి కృపాక్షేమాలను ఇచ్చే దేవుడివి. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ చెరువు గట్టున ఉండి అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనని నా దేశానికి, నా ప్రజలకు, ఇదిగో కర్ణాటక ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దావీదు నేను భయపడును అను ధైర్యంగా నాయన, నిజంగా నాయన సింహపు గుండెతో అయ్యా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాడు ప్రభు. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ఆత్మీయతను ఇదిగో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. బలమైనటువంటి విశ్వాసాన్ని దయచేయండి. ఇదిగో అనేక మంది సేవకులు మాతో పాటు లైవ్లో ఉన్నారు ప్రభా. వారందరి సేవలో ఎన్నో రకరకాల శోధనలు వచ్చినప్పటికీ విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. నీ కృపచేత నింపండి ప్రభా. సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మరో చోట కలుసుకుందాం. కింద పడిపోతుంది. ఆఫ్ చేస్తారా?